ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్యాంక్ ఒక్క నైట్లో కొలాప్స్ అయ్యింది. మీరు మీ డబ్బులు 50,000 కంటే ఎక్కువ విత్డ్రాల్ చేయలేరు అంటే ఎలా ఉంటుంది? మీ డబ్బును మీరు తీసుకోవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలంటే ఎలా ఉంటుంది? ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్, దీని గురించి ఇప్పుడు కంప్లీట్ గా తెలుసుకుందాం. ఎస్ బ్యాంక్ ఇష్యూ గురించి మీరు వినే ఉంటారు, కానీ అది ఎలా మొదలైంది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎందుకు ఇలా ప్రాబ్లం క్రియేట్ అయ్యింది, ఎందుకు బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది, ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ, దీని గురించి ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలో వెళ్లే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని చూపించగలరు. ఎస్ బ్యాంక్ ఇన్కార్పొరేట్ చేసింది నవంబర్ 2003, కానీ బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చింది మాత్రం మే 2004. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉండేది. దీన్ని స్టార్ట్ చేసింది రానా కపూర్ అండ్ అశోక్ కపూర్. ఈ బ్యాంక్ ఇనిషియల్ గా కార్పొరేట్ లోన్ పైనే ఫోకస్ ఉండేది, ఎందుకంటే అక్కడ బిగ్ లోన్ ఉంటుంది, మంచిగా ప్రాఫిట్స్ ఉంటాయి. ఆ తర్వాత అరౌండ్ 2012-2015 లో రీటైల్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. దీనితో పాటు ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఉండేది, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ బిజినెస్ ఉండేది, డిజిటల్ బ్యాంకింగ్ ఉండేది, అండ్ ట్రెజరీ అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళ బిజినెస్ ఉండేది. 2016లో యూపీఐ స్టార్ట్ అయినప్పుడు యూపీఐ బ్యాంకింగ్ పార్ట్నర్ గా ఎస్ బ్యాంకే ఉండేది. అరౌండ్ 40-48% మార్కెట్ షేర్ ఉండేది. అప్పట్లో ఫోన్ పే యూజర్ కి వైబిఎల్ అనే యూపీఐ హ్యాండిల్ అందరికీ ఉండేది. స్టిల్ ఇంకా వైబిఎల్ఏ యూజ్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. స్టిల్ నేనైతే వైబిఎల్ఏ యూజ్ చేస్తున్నాను. అంటే ఈ హ్యాండిల్ ఎస్ బ్యాంక్ దని సూచిస్తుంది. ఇనిషియల్ గా ఆల్ యాప్స్ లైక్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అన్ని పిఎస్పి బ్యాంకింగ్ పార్ట్నర్ గా ఎస్ బ్యాంకే ఉండేది. పిఎస్పి అంటే పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్. ఫోన్ పేకి మాత్రం 100% పిఎస్పి బ్యాంకింగ్ పార్ట్నర్ గా ఎస్ బ్యాంకే ఉండేది. ఎస్ బ్యాంక్ క్రైసిస్ తర్వాత ఫోన్ పే వాళ్ళ పిఎస్పి పార్ట్నర్స్ ని డైవర్సిఫై చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఇండియాకు మల్టిపుల్ పార్ట్నర్ గా యాడ్ చేసుకునింది. అంతా మంచిగానే ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ అయింది? 2015-2016లో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. 2015-2016 గాను 750 కోట్ల ఎన్పిఏను చూపించింది. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. 90 days లో ఏ లోన్ అయినా రీపేమెంట్స్ రాకపోతే దాన్ని ఎన్పిఏగా కన్సిడర్ చేస్తారు. అలా ఉన్నప్పుడు బ్యాంక్ దానికి తగ్గట్టు ప్రావిజన్స్ చేయాలి. ప్రావిజన్స్ అంటే ఆ లోన్ కు ఎంత సరిపడుతుందో అంత అమౌంట్ ఎక్స్ట్రాగా బ్యాంక్ దగ్గర అడిషనల్ గా వాళ్ళ డిపాజిట్ లో నుంచి ఎత్తి పక్కన పెట్టాలి. అది కూడా చేయలేదు ఇక్కడ. కానీ ఆర్బీఐ మాత్రం ఆ తర్వాత 4,900 కోట్లని ఫైండ్ చేసింది. 2016-2017 సంవత్సరం గాను 2,000 crores అని ఎన్పిఏ చూపించింది. కానీ ఆ తర్వాత ఆర్బీఐ మాత్రం 8,300 కోట్లు అని ఫైండ్ అవుట్ చేసింది. లోన్స్ ఎన్పిఏగా టర్న్ అవడానికి మెయిన్ రీజన్ ఈ బ్యాంక్ ఎక్కువగా రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కే లోన్ ఆఫర్ చేస్తూ ఉండేది. ఎందుకంటే ఇక్కడ లోన్ అమౌంట్ కూడా ఎక్కువ అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ. ఈ లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ కు ఆశపడి రిస్క్ కూడా ఆలోచించకుండా కంపెనీస్ కి లోన్ ఆఫర్ చేసేది. అంటే ఎలా? డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా వెరిఫై చేయకపోవడం, ఆ కంపెనీ రిస్క్ గురించి ఆలోచన చేయకపోవడం, ఇలా ఏమి తెలుసుకోకున్నట్లు కంపెనీస్ కి వాళ్ళు అప్లై చేస్తేనే లోన్ అప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయిండేది. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇక్కడ కంపెనీ గ్రోత్ గురించి ఆలోచించిందే కానీ రిస్క్ గురించి ఆలోచించలేదు. కానీ స్లోగా ఆ లోన్స్ అన్ని ఎన్పిఏగా టర్న్ అవ్వడం మొదలయ్యాయి. వాళ్ళు లోన్ ఇచ్చి ఎన్పిఏగా టర్న్ అయ్యి ప్రాబ్లం క్రియేట్ చేసిన కంపెనీస్ ఇవే. IL&FS నుండి అరౌండ్ 2,500 crores to 3,000 crores ఎన్పిఏగా టర్న్ అయ్యింది. ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. రిలయన్స్ కమ్యూనికేషన్ నుంచి 2,000 crores to 2,500 crores ఈ కంపెనీ బ్యాంక్ కరప్సీ ఫైల్ చేసింది. డిహెచ్ఎఫ్ఎల్ నుంచి సుమారు 3,500 to 4,000 crores ఎన్పిఏగా టర్న్ అయింది. ఎస్ఎల్ గ్రూప్ సుమారు 7,000 to 8,000 crores. ఇదే జిఏ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ. జెట్ ఎయిర్వేస్ నుంచి సుమారు 1,000 to 1,500 crores ఎన్పిఏగా టర్న్ అయింది. కాక్స్ అండ్ కింగ్స్ నుంచి 1,500 to 2,000 crores ఎన్పిఏగా టర్న్ అయింది. హెచ్డిఐఎల్ నుండి సుమారు 1,000 crores. సిజీ పవర్ నుంచి 500 to 1,000 crores ఎన్పిఏగా టర్న్ అయినాయి. ఇవి మేజర్ కంపెనీస్. ఎస్ బ్యాంక్ నుంచి ఎన్పిఏగా టర్న్ అయిన కంపెనీస్. దిస్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ 20,000 crores to 30,000 crores వాల్యూ. ఈ కంపెనీ ఐపీఓకి వచ్చింది 2005లో. ఐపీఓ ప్రైస్ చూసుకుంటే 45 రూపాయలు. కానీ ఇది 2018 నాటికి 390
పీక్ టచ్ అయింది. 7.5 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది. ఈ కంపెనీ 2010 నుంచి నిఫ్టీ 50లో భాగంగా కూడా ఉండేది. కానీ అక్కడి నుంచి 2020 నాటికి ₹5 పడిపోయింది. అంటే 98.7% ఫాల్ అయ్యింది. మార్చి 2020లో రీబ్యాలెన్సింగ్ లో భాగంగా ఎస్ బ్యాంక్ ని రిమూవ్ చేసి శ్రీ సిమెంట్ ని యాడ్ చేశారు. ఎందుకు ఇంతలా పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 5, 2020 ఆర్బీఐ మోరిటోరియం విధించింది. మోరిటోరియంలో భాగంగా అమౌంట్ విత్డ్రాల్ 50,000 కి లిమిట్ చేసింది అండ్ ఎగ్జిస్టింగ్ బోర్డ్ ను రిమూవ్ చేసింది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసెస్ లో లైక్ మెడికల్ క్రైసిస్, ఎడ్యుకేషనల్ అండ్ మ్యారేజెస్ అలా ఉన్న సమయంలో అప్ టు 5 lakhs వరకు విత్డ్రాయల్ చేసుకునే ఫెసిలిటీ కలిగించింది. ఇలాంటి ప్రాబ్లం ఏ బ్యాంక్ తోటైనా రావచ్చు, కానీ మనం ముందు చూపుగా మన అమౌంట్ ను 2-3 బ్యాంకుల్లో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే సడన్ గా ఈ బ్యాంకే కాకుండా ఏ బ్యాంక్ అయినా కూడా ఇలా ఎఫెక్ట్ అయితే మనకి ఎమర్జెన్సీ కేసెస్ లో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకున్నట్ల మన అమౌంట్ విత్డ్రాల్ చేసుకుని మన ఎమర్జెన్సీ వర్క్ ని ఫినిష్ చేసుకున్న తర్వాత మనం ప్రాబ్లం అయిన బ్యాంకు అమౌంట్ గురించి ఆలోచించవచ్చు. కనీసం 2-3 అకౌంట్లైనా ఉంటే మంచిదని నా అభిప్రాయం. వీటంతటికి కారణమైన రాణా కపూర్, ఫౌండర్ కమ్ CEO, అగ్రెసివ్ గా లోన్ ఇవ్వడం, రిస్క్ ఆలోచించకుండా లోన్స్ అలాగే డిస్పాచ్ చేయడం, దీనికి టాప్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఇవ్వడం, లైక్ క్రెడిట్ టీమ్, రిస్క్ మేనేజ్మెంట్ టీమ్, బోర్డ్ మెంబర్ అందరూ రెస్పాన్సిబుల్ దీనికి. బ్యాంక్ కి ఆర్బీఐ మారిటోరియం విధించిన తర్వాత ఆర్బీఐ ఫుల్ కంట్రోల్ తీసుకుంది. డిపాజిటర్స్ కు ఆర్బీఐ భరోసా ఇచ్చింది. మీ డిపాజిట్స్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆర్బీఐ చూసుకుంటుంది భరోసా కలిగించింది. ఇనిషియల్ గా ఆర్బీఐ 30 days మారిటోరియం అని అనౌన్స్ చేసిన ఆ తర్వాత వితిన్ 13 days లోనే ఆ మారిటోరియం తీసేసింది. ఆర్బీఐ సూచనలతో ఎస్బీఐ 700 కోట్లు ఇన్వెస్ట్ చేసింది, ఐసిఐసిఐ బ్యాంక్ 1000 crores ఇన్వెస్ట్ చేసింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1000 crores ఇన్వెస్ట్ చేసింది, యాక్సిస్ బ్యాంక్ 600 crores ఇన్వెస్ట్ చేసింది, కోటక్ మహీంద్రా బ్యాంక్ 500 crores ఇన్వెస్ట్ చేసింది. ఆర్బీఐ సూచన మేరకు సుమారు 10,000 crores ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసి ఎస్ బ్యాంక్ ను కాపాడుకున్నాయి. ఈ బ్యాంక్ స్టోరీ గుణపాఠంలా కావాలి. దేనికంటే రిస్క్ ఆలోచించుకున్నట్ల గ్రోత్ వెనుక పరిగెత్తితే ఈ బ్యాంక్ పరిస్థితిని అన్ని బ్యాంక్స్ కు కలుగుతాయని నా ఆలోచన. ఎస్ బ్యాంక్ తన 48,000 crores బ్యాడ్ లోన్స్ ని 11,000 crores కి జేసీ ఫ్లవర్ అనే కంపెనీకి సోల్డ్ చేసింది. ఇందులో భాగంగా 15% క్యాష్ రూపంలో ఆల్రెడీ బ్యాంక్ వచ్చి డిపాజిట్ అయింది. 85% సెక్యూరిటీ రిసిప్ట్స్ కింద అది ఫ్యూచర్ లో వచ్చి బ్యాంక్ ఖాతాలోకి యాడ్ అవుతుంది. దీని ద్వారా ఎస్ బ్యాంక్ 25% వాల్యూ రికవరీ చేసుకున్నట్టు. ఇప్పుడు ఎస్ బ్యాంక్ గ్రోత్ స్టేజ్ లో ఉంది, కానీ తన పీక్ అయిన 390కి ఎప్పుడు టచ్ చేస్తుందన్నదే క్వశ్చన్. రీసెంట్ గా డిసెంబర్ బ్యాంక్ నిఫ్టీ రీజిక్ భాగంగా ఎస్ బ్యాంక్ ను బ్యాంక్ నిఫ్టీలో యాడ్ చేశారు. ఎందుకంటే అంతకుముందు 12 స్టాక్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ 14 స్టాక్ కి ఇంక్రీజ్ చేశారు. దాని ద్వారా ఎస్ బ్యాంక్ ఇంక్లూజన్ అవకాశం వచ్చింది. ఎస్ బ్యాంక్ స్టోరీ మనకి ఒక బిగ్ లెసన్ ఇస్తుంది. నంబర్స్ ఒకటే చూసి ఇన్వెస్ట్ చేయకుండా ట్రూత్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి రియల్ ఫినాన్స్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.